పివి సింధు మన బంగారం. పివి సింధు దేశానికే గర్వకారణమని విశాఖ ఉక్కు సీఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. గురువారం పివి సింధు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సీఎండీ మాట్లాడుతూ, దేశ విదేశాల్లో జరుగుతున్న పోటీల్లో భారతదేశ కీర్తిని చాటుతున్న పివి సింధు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు. అనంతరం పివి సింధు మాట్లాడుతూ, ఉక్కు ప్రచారకర్తగా తనపై నమ్మకం ఉంచిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పివి సింధును స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. A very good morning. Firstly, thank you so much, sir. It's a great pleasure to be here today. I must thank you for giving me this opportunity of being here. ప్రభుత్వ భూములను కాపాడాలి. జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడడానికి జిల్లా రెవెన్యూ అధికారులు సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎన్ విశ్వనాథన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు రెవెన్యూ శాఖ ప్రాముఖ్యత ఎంతో పెరిగిందని, చట్టాలు రూపొందించి అమలు చేయడంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. అనవసరంగా మనకు చాలా టైము, కాస్ట్, ఎనర్జీ అండ్ ప్రెజరు, స్ట్రెస్ అన్నీ పెరుగుతాయి. అంటే సపోజ్ తహసీల్దార్ ఒక హైకోర్టుకి వెళ్ళి ఒక 1 day 2 days ఉన్నాడు అనుకోండి. 2 daysలో అతను చేయలేకపోయిన వర్కులన్నీ కూడా నెక్స్ట్ 3rd, 4th, 5th డే మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఆ క్రమంలో ఎప్పుడైతే మన స్ట్రెస్ స్ట్రెస్ అయినప్పుడు, ఆడినప్పుడు ఎనర్జీ అన్నీ కూడా లెవెల్స్ పడిపోతాయి. అట్ ద సేమ్ టైము అమృతరావు 102వ జయంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కేఎన్ఆర్ తదితరులు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉక్కు సంకల్ప నినాదం స్పృష్టికర్త, విశాఖ ఉక్కు ఆవిర్భావానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తమనంపల్లి అమృతరావు 102వ జయంతోత్సవాలు గాంధీ మిషన్ అధ్యక్షులు ఏవి రమణారావు అధ్యక్షతన స్టీల్ ప్లాంట్ స్మృత్యాంజలి పార్కు వద్ద గల అమృతరావు విగ్రహం వద్ద ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ మరియు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం కొరకు సర్వస్వం త్యాగం చేసిన స్వర్గీయ అమృతరావును స్మరించుకొని భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని, అమృతరావు త్యాగం వృధా కానివ్వమని, ఇటీవలే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గౌరవ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసి ఉక్కు కర్మాగారానికి మూలధనం, బొగ్గు, సొంత గనులు కేటాయించాలని కోరానని, భూ నిర్వాసితులకు ఉద్యోగాల్లో 50% ఇవ్వడానికి లిఖితపూర్వకంగా హామీ కూడా తీసుకున్న జీవీఎల్కు ధన్యవాదాలు తెలిపారు. ఉక్కు కర్మాగారం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షలాది మంది మరి జీవనం చాలా చక్కగా సాగిస్తున్నారంటే దీని అంతటికీ మూల కారణం స్వర్గీయ అమృతరావు గారు. ఆయన కృషి వల్లే మనందరికీ ఉక్కు కర్మాగారం వచ్చింది. మరి ఇక్కడ ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి కారణం ఆయనే. మరి అటువంటి మహనీయుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని 32 మంది ప్రాణత్యాగం కూడా చేశారంటే ఆయన ఎంత గొప్ప నాయకులో మనందరం కూడా మరి గుర్తుంచుకోవాలి. ఆయన విశాఖపట్నం జిల్లా కాకపోయినా సరే ఇక్కడ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ విశాఖపట్నం మరి ఇక్కడ మన విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి విశేష కృషి చేసినందుకు మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ నినాదంతో ఆనాడు తాతగారు కీర్తిశేషులు టి అమృతరావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసమే ఆయన మరణ దీక్ష పూని మన విశాఖ ఉక్కు కర్మాగారం సాధించారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో నేటివటికి అభివృద్ధి చెందుతూనే ఎంతోమందికి ప్రత్యక్షంగా వేల కుటుంబాలకు పరోక్షంగా లక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపునా కొడకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత అడపా శేషు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను చులకనగా, హేళనగా మాట్లాడడానికి పవన్కు సిగ్గు ఎక్కడలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కాపులు కాదా అని నిలదీశారు. మా పార్టీ కోసం 12-13 ఏళ్లు కష్టపడి పనిచేసి వివిధ పదవుల్లో ఉన్న కాపు కులస్తుల్ని, నీవు కూడా కాపు కులంలోనే పుట్టి కాపులను అవమానిస్తే మిగతా కులాల వారు ఏ విధంగా చూస్తారన్న కనీస ఆలోచన, స్పృహ లేదా అని ప్రశ్నించారు. ఈ కాపులకి మనం ఏం చేయాలని ఆలోచించాలే కానీ ఈ కాపుల్ని తొక్కుకుంటా పైకి వెళ్ళాలని మాత్రం ఆలోచించబాక అని చెప్పి ఈ
పత్రికా ముఖంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్న మీటింగ్లో, మీ కార్యాలయం మీటింగ్లో రంగా గారి పేరు ఎత్తి మాట్లాడితే అక్కడ విజిల్స్ చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో వచ్చిన సీనియర్స్ ఉన్నారు, దాంట్లో రంగారితో సన్నిహితంగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, రంగా గారు కేవలం బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి అనేక రకాలుగా కేసులు పెట్టించుకొని అనేక రకాల బాధలు పడి తినడానికి ఉండటానికి పరిస్థితులు ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఆయన పోరాటాలు మానలా. పోరాటాలు చేసి నాయకుడైన ఘనత రంగా గారిది. మరి అలాంటి రంగా గారిని కమ్మనాడు పెట్టినటువంటి తరుణంలో ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి, రంగా గారు ఆలోచించి కాపునాడు పెట్టడం వల్లే కేవలం రంగా గారిని చంద్రబాబు నాయుడు, కోడేలు శివప్రసాద్ కలిపి ఆలోచన చేసి ఆ రోజు ఆయన్ని ముదిపెట్టించడం జరిగింది. మరి ఎంత ఘోరంగా విజయవాడ నగర ఒడ్డున ఆయన ఎంత కిరాతకంగా చంపారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలియకపోవచ్చు. కానీ మీరు రంగారి ఇంటికి మొన్న జనవాణి అనే పేరు మీద వచ్చారు, కనీసం రంగారికి దండ ఇలా పోయారు. మీరు రంగారి పేరెత్తి మాట్లాడితే ఎంతో హాస్యాస్పదంగా ఉంది. కేవలం వంగవీటి మోహన్ గారి పేరు చెప్పుకొని ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఆశయం ఏంటి, ఆయన మరణానికి కారకులు ఎవరు, ఏ ఒక్క సోదరులైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. ఏ సామాజిక వర్గం వల్ల ఆయన రాజకీయంగా అణగదొక్కబడ్డాడు, ఏ సామాజిక వర్గం వల్ల ఆయన మరణానికి స్కెచ్ గీశారు, ఆయన మరణానికి వెనకాల మరి ఈ చంద్రబాబు నాయుడు, ఈ కోడేలు శివప్రసాద్ వల్ల ఆయన చనిపోయాడని మీకు తెలియదా? మరి అదే చంద్రబాబు నాయుడు వెనకాల మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ హోటల్లో చేతులు కట్టుకొని నిలబడితే ఎంత సిగ్గుగా ఉందంటే అంత సిగ్గుగా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు సిగ్గేయట్లేదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో జన సైనికులకి నేను ఇచ్చే ఒక చైర్మన్గా హోదా నాకు కల్పించారు కాబట్టి ఈ జన సైనికులకి నేను ఇచ్చేటువంటి సందేశాన్ని దయచేసి తమ్ముళ్ళని, అన్నల్ని వినమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు రాజకీయాల్లో ఏదో పైకొద్దామని చెప్పి, ఏదో చేద్దామని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. మీరందరూ అతన్ని ముఖ్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో ఏఐటియుసి, సిపిఎస్టియు నాయకులు కూడా సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ ప్రసంగిస్తూ అనేక త్యాగాలతో, బలిదానాలతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించబోమని అన్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. స్టీల్ ప్లాంట్కి సొంతకాలను కేటాయించాలి. స్టీల్ ప్లాంట్కి సొంతకాలను కేటాయించాలి. స్టీల్ ప్లాంట్కి సొంతకాలను కేటాయించాలి. స్టీల్ ప్లాంట్కి సొంతకాలను కేటాయించాలి. పరిశ్రమల పరిరక్షణకే పోరాడతాం. పరిశ్రమల పరిరక్షణకే పోరాడతాం. పరిశ్రమల పరిరక్షణకే పోరాడతాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. ఉక్కు నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. ఫ్యాక్టరీ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి.
ఫ్యాక్టరీ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. ఫ్యాక్టరీ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. మనకు నాయకుడు ఒక్కడే, మన నాయకుడి నిదానం కూడా ఒక్కటేనని, అదే సంక్షేమం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. కుటుంబ పెద్దల రోజుకు 16 గంటలు కష్టపడుతున్నారన్నారు. ఏపీని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలవడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దానికి ఒక రూపం ఇవ్వడం కోసం నిన్న చంద్రబాబు నాయుడు ఆయన పోయి కలిశారు. ఆ కలవడంలో కానీ, కలిసే ముందు సందర్భం కానీ అసలు ఎందుకు అది వచ్చిందో కూడా తెలియదు. ఎన్నికల దగ్గరలో లేవు. వాళ్ళు ఇమ్మీడియట్ మెసేజ్ పంపదలుచుకుంది నేను అనుకోవడం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అది పుట్టి మునిగింది లేరు, ఎవరు మిగలట్లా. అందువల్ల మీరు గమనిస్తే ఎప్పటికప్పుడు 2 మాటలు మాట్లాడుతుంటాడు. తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయని, అంటే కట్లు తెంచుకొని పరిగెడుతున్నారు. ఎవరు నాయకులు నిలబడట్లా. సో ముందు వాళ్ళని నిలబెట్టుకోవాలి. రెండవది, నాకు ఎలాగూ లేదు, ఇదిగో నా పక్కన ఈ నటుడు ఉంటే కొన్ని 4 ఓట్లు వస్తాయనే చాలా, లేదా మిగిలిన వాళ్ళంతా ఎవరెవరు ఉన్నారో అన్ని శక్తులు నన్నే సపోర్ట్ చేస్తున్నాయనే ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఆయన ఎన్నిసార్లు అవకాశాలు ఎక్కడొస్తే రాకపోయినా సృష్టించుకునైనా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిని వచ్చి నోవాటెల్కి వెళ్ళి తానే ఓ పక్క 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, ఓ పెద్ద పార్టీ అధ్యక్షుడిని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుకున్నాం. ఆయన అన్నీ వదులుకొని అయినా సరే ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సుల కోసం ఈయన వెళ్ళినట్టు అది కనపడుతుంది. ఎందుకు చేశాడు ఇదంతా అంటే, పవన్ కళ్యాణ్ నాతో ఉన్నాడు, అట్లంటే 4 నాయకులు నిలబడతారేమో, ఏదో భ్రమలో ఉంటారేమో, ప్రజలకు మెసేజ్ పంపించి నిలబెట్టుకొని ఇదిగో మా పొత్తులో అయినాయని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు విడిగా పోటీ చేసిన, ఈరోజు కలుస్తున్నామని చెప్పిన, దానికి అందమైన రంగు వేసి ప్రజాస్వామ్యం ఇదే రక్షణ అని పేరు పెట్టిన, ఏదైనా సరే ఆయన చంద్రబాబు నాయుడు కోరిక, ఆయన చేసే ప్రయత్నం ఒకటే. అక్కడి నుంచి ఇక్కడి వరకు, కుడి నుంచి ఎడమ వరకు, బీజేపీ నుంచి కమ్యూనిస్టులో అత్యంత ఎక్స్ట్రీమ్ ఎవరైనా ఉంటే వాళ్ళ వరకు ఆయన ఎట్లా ఒకటి అర్జెంటుగా ముఖ్యమంత్రి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించాలి. అదొక్కటే ఆయన లక్ష్యం. ఎందుకు చేయాలనే దానికి చెప్పాల్సిన కారణాలు ఏమంటే వేరే ఉన్నాయి. ఇదిగో నేను 14-19 రోజులు ఇంత పొడిచాను, ఇంత బ్రహ్మాండంగా చేశాను. 19 మీరు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేకుండా అన్నారు. లేదా 14-19 మధ్య చేయాలనుకొని చేయలేకపోయినా ముక్కు చెంపలు వేసుకొని అయినా సరే ఇదిగో ఈసారి చేస్తాను, నాకు ఇదిగో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇది ఎవరైనా నాయకుడు కానీ పార్టీ కానీ తీసుకొని పోవాల్సింది. ఆయనకు అది లేదు, చెప్పడానికి రికార్డు లేదు. నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పడానికి ఆయన ఏది లేదు. ఎందుకు లేదంటే ఆయన ఎప్పుడు నాయకుడు కాదు, ఆయన ఎప్పుడు ప్రజల్లో లేడు. కృత్రిమంగా వాళ్ళ మామను దించి, వాళ్ళ మామ సంపాదించుకున్న అధికారాన్ని దించి వచ్చిన నాయకుడు కాబట్టి 95లో ఆయనకు తెలిసిన విద్యలు ఈ 3-4 అప్పటికప్పుడు ఎవరైనా దొరికితే పొత్తు పెట్టుకోవడం, వాళ్ళ భుజాల మీద ఎక్కి అధికారంలోకి రావడం, మళ్ళీ ప్రజలను నానా రకాల హింస పెట్టడం, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ పొత్తులు ఏమైనా ఉంటాయో చూసుకోవడం. ఈ మొత్తం దీనికి మనం మీడియా కొంత సరంజామం ఉంటుందేమో తప్ప ప్రజలకు దీని గురించి పెద్ద ఇది ఉందని నేను అనుకోను. దీనివల్ల రేపు దీని ప్రభావం ఉంటుంది అనుకోను. అంటే 3 రాజధానుల అంశాన్ని పదే ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది, వైసీపీ అధికారంలో ఉన్న తర్వాత దాడులు ప్రోత్సహిస్తుందనేది టీడీపీ ఆరోపణ చేస్తుంది. నిజానికి మేము అది అజెండా, దాని గురించి మేము ఏ రోజు 3 రాజధానుల నుంచి ఓ బ్రహ్మాండమైన ఇదే ఎక్కడా తీసుకురాలేదు. అది ఏదో గెలిపించే ఒక అజెండా అంశం కింద కూడా మేము ఎప్పుడు భావించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఆలోచించారు, దాని గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, ఒక పగటికల లాంటిది, అసలు ఆచరణలోకి తీసుకురావడానికి అసాధ్యమైనది. లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కావాల్సిందేమో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,00,000 కోట్లు నువ్వే చెప్పావు. ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో లేదు. పెట్టినప్పటికీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు తీసుకుంటుంది ఒక నగరం తయారు కావాలంటే. ఈ రోజుకు హైదరాబాదులో ఎప్పుడు మనం హైటెక్ సిటీ అనుకుంటే, అంటే అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు, దానికి ముందు నేదురుమల్లి జనార్దన్ సైబర్ సిటీ వేసి చేస్తే 3 దశాబ్దాలైనా ఇప్పటికీ ఇప్పుడు కొంచెం హబ్స్ తయారవుతున్నాయి తప్ప ఒక నగరం తయారు కాలేదు. అక్కడ దశాబ్దాలు పడుతుంది. అలాంటిది ఈయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఓ 30,000 ఎకరాల మీద కన్ను వేసి, అది అందరిది మీ ఇష్యూ ఇది,
ఈ ప్రాంతం వాసులది లేదా ఈ జిల్లాలకు సంబంధించింది కాదు, 29 గ్రామాలకు సంబంధించింది కూడా కాదు. అక్కడ ఉన్న కొద్ది మంది పెట్టుబడులు పెట్టిన బినామీలకు సంబంధించింది. దానిలో వేల కోట్లు సంపాదించాలనుకున్న ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కళలు భగ్నమైనాయి నిజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని ఇచ్చేయాల్సి వచ్చింది? శ్రీబాగు ఒడంబడిక మీరు చూస్తే ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందమైన తర్వాత వచ్చిన ఇదైనా ఎప్పుడైనా ఒక్కటే అడుగుతున్నది, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయండి అనేది. అలాగే శివరామకృష్ణ కమిటీ లాంటిదైనా వాళ్ళు తీసుకొచ్చింది, ప్రపోజ్ చేసింది, రిపోర్ట్లో చెప్పింది కూడా ఈక్విటీ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, డెవలప్మెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి, రాజధాని కేంద్రీకరణ, అందులో ఇది అసలు పనికి రాదు అని వాళ్ళు చెప్పారు. నువ్వు నారాయణ కమిటీలో ఇంకోటి నువ్వు పెట్టుకున్న ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి అది ఒక రకంగా ఆ రోజు సెంటర్ను మోసం చేయడమే, అందరినీ మోసం చేయడమే, దాంతో పెట్టావు, బాగానే ఉంది. 5 ఏళ్లలో ఏం చేసావు నువ్వు చేసింది హార్డ్లీ 1000 కోట్లు 1200 కోట్లు, అది కూడా లోన్ తెచ్చి ఖర్చు పెట్టావు. నువ్వు ఇంత చేసి ఈరోజు నా దాన్ని కదిలించొద్దు. ఇప్పుడు ఏమంటున్నారు, 4000 కోట్లు సరిపోతాయి కదా, ఉన్న బిల్డింగులు చాలు కదా, ఎందుకు అక్కడే నడపవు అని అడుగుతున్నారు. మరి నువ్వు ఆ రోజు ఎందుకల్లా ఈ ఉన్న బిల్డింగులతో నేను రాజధాని నడుపుతానని? అసలు ఎటు ఏ వైపు పోయినా 20-30 కిలోమీటర్లు పోతే తప్ప జనసంచారం కనపడని చోట నువ్వు పోయి జెండా పాతి నువ్వు డెవలప్ చేయి. చికిత్స పొందుతున్న క్రికెటర్లు. విశాఖ నగర పరిధిలో కంచరపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన 2 మహిళా క్రికెటర్లతో పాటు మహిళా కోచ్ గాయపడ్డారు. మహిళా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో గాయపడిన 2 మహిళా క్రికెటర్లు మహిళా కోచ్ను సమీపంలో గల ఆరిలోవా అపోలో హాస్పిటల్కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బండి